హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇవ్వు, మా వాడికి ఇన్ని రోజులు నాతో మాట్లాడక ముద్ద దిగినట్లు లేదు. ఇప్పుడు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని దేవాంశ్ ఫోన్ తీసుకున్నాడు. దేవాంశ్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. ఏంటి, అగ్రిమెంట్ ఫినిష్ అయిపోయింది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు? అది నా ఆస్తిలో ఒక 10వ వంతు అనుకోవచ్చు. నాకేమీ దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు అని రంజిత్ పొగరుగా అన్నాడు. రంజిత్, నేను నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ విషయం ఆస్తిది కాదు, సొసైటీలో పేరుది, పలుకుబడిది, గౌరవానిది. నువ్వు నీ ఆస్తి మొత్తం వెలకట్టినా వీటితో సమానం కానే కాదు. ఇన్ని రోజులు సొసైటీలో నీకు ఒక కంపెనీ ఉంది, అది బాగా నడిపించగలవన్న సత్తా ఉంది. అందుకే నీకు చాలామంది గౌరవం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి మీ కంపెనీ చేయి జారి వెళ్ళిపోవడమే కాకుండా నువ్వు జైలుకు వెళ్ళావు. సో బయటకు వస్తే నీకంటూ విలువ ఉండదు. ఇది వరకు నిన్ను చూసి సలాం కొట్టిన చేతులన్నీ అలానే సత్తువలేనట్టు ఉండిపోతాయి. అది కాదు సార్, ఇది కాదు సార్ అంటూ మాట్లాడిన వాళ్ళంతా ఎవడ్రా నువ్వు అన్నట్టు చూస్తారే, అది తట్టుకోవడం చాలా కష్టం. సో అన్నింటినీ డబ్బుతో ముడిపెట్టకు, కొన్ని చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందులో ఈ కాంట్రాక్ట్ కూడా ఒకటి. ఎలాగో రేపు బెయిల్ మీద వచ్చేస్తావు కదా, రేపు నువ్వు వచ్చాక మనం నీ కంపెనీలో మన కంపెనీలో కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఊహించిన వ్యక్తి ఎండీ స్థానంలో కూర్చోబోతున్నారు. ఎవరో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు అస్సలు ఊహించలేవు. ఇకపోతే నేను చెప్పిన వాటికి నోరు మూసుకొని తలాడించి సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండు. బికాజ్ కంపెనీలో నీ షేర్ కన్నా నాదే చాలా ఎక్కువ, కాబట్టి రెడీగా ఉండు అని దేవాంశ్ అన్నాడు. రంజిత్ తన పక్కన ఉన్న వాటర్ బాటిల్ విసిరికొట్టి, నేను లోపల ఉండటం వల్ల నువ్వు పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడగలుగుతున్నావు. నన్ను ఎదురుగా పెట్టుకొని ఆడిచూడు, అప్పుడు తెలుస్తుంది నేనేంటో నీకు. లోపల కూర్చొని బయట అన్నీ మెయింటైన్ చేయగలిగాను అంటే నా రేంజ్ ఏంటో నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి అని రంజిత్ అన్నాడు. అర్థమైంది, బాగా అర్థమైంది. నీ వాచ్మెన్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని అతన్ని వాడుకున్నావు. ఇకపోతే రమ్య అమ్మా నాన్నతో పాటు మిగిలిన అందరితో పోరాడలేక బెదిరించి రేపటి రోజు నువ్వు ఇంకా జైల్లోనే ఉండిపోతావేమోనని మరింత భయపడి వణికిపోతూ అందరూ చచ్చేలా చేశావు. ఆ తర్వాత ప్రేమతో ఒక అమ్మాయిని ప్రేమించి దగ్గర తీసుకోవడం చేతకాక పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటూ పిచ్చివడ్ల ప్రవర్తిస్తున్నావు. ఇక ఫైనల్గా బయటకొచ్చి నువ్వు పీకేది ఏమీ లేదు. నువ్వు పక్కన ఎవ్వరి మీద ఆధారపడకుండా ఏమీ చేయలేవు. నువ్వొక పెద్ద దద్దమ్మవి. నీ పేరు ఇలాగే మార్చుకో, సెట్ అవుతుంది అని దేవాంశ్ అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతున్నవాడల్లా కటువుగా మాట్లాడాడు. రంజిత్ తన పిడికిలు బిగించి గోడని బలంగా కొట్టి, నన్ను రెచ్చగొట్టకు, తర్వాత నువ్వే చాలా నష్టపోతావు అని సీరియస్గా అన్నాడు. ఏం నష్టపోతాను? మహా అయితే మీ ఇంట్లో వాళ్ళని ఏమైనా చేస్తాను అని గాజులు లేని ఆడదానిలా పిచ్చి మాటలు మాట్లాడతావు, అంతే కదా. అంతకు మించి నువ్వేమీ చేయలేవు. పోయినసారి ఒక ఆడదానితో నేరుగా తలపడడం చేతకాక మధుని బెదిరించడానికి సుభాష్ని యాక్సిడెంట్ చేయించావు. నీకు ఆడవాళ్లతో సరిగ్గా పెట్టుకోవడమే చేత కాదు. అలాంటిది నిక్కసైన మగాడిని నాతో నువ్వు తలపడతావా? అంత రేంజ్ నీకు ఉందంటావా? నేనైతే నీకుందని అనుకోవడం లేదు. కాబట్టి నువ్వన్నీ మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. అలా కాదు, నేను నీ జోలికొస్తాను, రావాల్సిందే అంటావా? రారా, నేను నిన్ను ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంతా హ్యాపీగా ఉండగలుగుతాను అని దేవాంశ్ అన్నాడు. రెచ్చగొడుతున్నావు కదా, రెచ్చగొట్టు. నేను కూడా బాగా రెచ్చిపోతాను. తర్వాత నేనేంటో నీకు బాగా తెలుస్తుంది. ఆ రోజు తల వేలాడించుకొని ఒక్కో అడుగు వేసుకుంటూ నా ముందుకొచ్చి క్షమించమని అడుగుతావు కదా, ఆ రోజు నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, గుర్తుపెట్టుకో అని రంజిత్ అన్నాడు. ముందు కంపెనీ గురించి ఆలోచించు. ఆ తర్వాత ఎవరిని అడ్డం పెట్టుకోకుండా నేరుగా నాతో తలపడడానికి ఏం చేయాలా అని ఆలోచించు. ఫైనల్గా పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు అని దేవాంశ్ చెప్పాడు. రంజిత్ గట్టిగా నవ్వుతూ, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం నీకు చెప్తాను, విను, గుర్తుపెట్టుకో. చెప్పకుండా చేయడం నాకు అలవాట్లేదు, చెప్పే చేస్తున్నాను. రేపు నేను బెయిల్ మీద బయటకు వచ్చాక సరిగ్గా 4-5 రోజుల్లో నీ పెళ్ళాన్ని నేను ఎత్తుకుపోతా. ఏం చేసుకుంటావో చేసుకో. ఆ ఒక్కటి చేస్తే చాలు, నేను సక్సెస్ అయినట్టే అని నాకు బాగా తెలుసు. అటు నాకు కంపెనీని తిరిగి తెచ్చిస్తావు, బాగా ఏడుస్తావు, నీ కుటుంబం మొత్తం ఏడుస్తుంది. నువ్వన్నవి సొసైటీ, ఆ సొసైటీలో నీ పేరు కూడా పోతుంది. నీ పెళ్ళాన్ని మరొకడు ఎత్తుకుపోయాడు అంటూ నీ మొహాన ఉమ్మేస్తారు. సో ఒక్క మధుని ఎత్తుకెళ్తే అన్నీ సాల్వ్. కానీ ఇవన్నీ నువ్వు చేసి తీరాలి. నువ్వన్నీ చేస్తే నేను మధుని నీకు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాను. అప్పుడు నా మూడు బాగోలేదు అంటే ఇవ్వకపోవచ్చు కూడా. సో బీ రెడీ. మధుని బంగారు పంజరంలో పెట్టి బంధిస్తావో లేదా మధుకి చెప్పకుండా తనని అనుక్షణం కాపాడుకుంటావో చూద్దాం. తనకి కూడా నీ మీద చాలా నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకం అంతా వేస్ట్ అని నేను ప్రూవ్ చేస్తాను.
నమ్మకం లేని చోట ఏ ఆడది ఉండదు. ఒక్కసారి నువ్వు కనుక తనని కాపాడకుండా వదిలేశావు అంటే ఇక మధు నిన్ను లైఫ్లో నమ్మదు. కష్టమో నష్టమో నా దగ్గరైనా బ్రతుకుతుందేమో కానీ నీ వైపు మాత్రం చూడదు. కాబట్టి ఎదురు చూడు. ఇది మాత్రం చెప్పకుండా చేయట్లేదుగా, ఎవరి సాయం తీసుకోవట్లేదుగా. నేనే చేస్తాను, చెప్పి చేస్తున్నాను, గుర్తుపెట్టుకో అని రంజిత్ అన్నాడు. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? నువ్వెక్కడికొచ్చి ఆగుతున్నావో ఆలోచించు. నువ్వు ఎంత జుజుబీవో నీకే అర్థమవుతుంది. నా దృష్టిలో నిన్ను చూస్తూ ఉంటే బేబీ క్లాస్ పిల్లాడిలా కనిపిస్తున్నావు. నోట్లో పీక పెట్టుకొని పడుకో, ఉంటా అని దేవాంశ్ కాల్ కట్ చేశాడు. రంజిత్కి వచ్చిన కోపానికి తన చేతిలో ఉన్న ఫోన్ 4 ముక్కలయ్యేది. కానీ ప్రస్తుతం తన పరిస్థితుల్ని గుర్తుపెట్టుకొని ఆ ఫోన్ని పక్కన పెట్టి ఏ చేతిని గోడికి కొట్టి స్కిన్ కట్ అయ్యి ఉండడంతో మరోసారి అదే చేతిని బలంగా గోడికి కొట్టడంతో విపరీతమైన రక్తం కారడం మొదలవడంతో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి పట్టుకోవడంతో రంజిత్ అతన్ని ఒక్కసారిగా గట్టిగా విదిలించాడు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళి విషయం జైలర్కి చేరవేశాడు. అన్నయ్య, నాకైతే విజిల్ వేయాలనిపించింది. అంత బాగా మాట్లాడావు తెలుసా. ఫస్ట్ టైం నీలో మరో సైడ్ చూస్తున్నాను. నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు నీ మాటల్లో స్వీట్నెస్ తప్ప ఇలాంటి మాటలు అసలు ఒక్కసారి కూడా చూడలేదు. పైగా కోపాన్ని అస్సలు చూడలేదు, మొదటిసారి చూస్తున్నా అని వివేక్ అన్నాడు. వివేక్, ఎవరితో పడితే వాళ్ళతో ఇలా అస్సలు మాట్లాడకూడదు. ఎవరైతే పరిస్థితుల్ని మన చెయ్యి దాటేలా చేస్తారో వాళ్ళతో మాత్రమే మనం ఇలా ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకో, మన నాలుక చాలా పదునైనది. అదే మనకి అందరినీ దగ్గర చేస్తుంది, దూరం కూడా చేస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని దేవాంశ్ చెప్పాడు. వివేక్ చిన్న స్మైల్తో, అన్నయ్య, నిజంగానే వాడి బ్యాక్గ్రౌండ్, వాడి నెట్వర్క్ చాలా పెద్దది. సంతకాలు పెట్టే క్షణంలో ఫోన్ కాల్ వచ్చింది అంటే వాడు ఎలాంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు వదినని ఎత్తుకుపోతా అని అంత బాగా చెప్తున్నాడు అంటే చేస్తాడేమో, మనం జాగ్రత్తగా ఉండాలి ఏమో అని వివేక్ అన్నాడు. వివేక్, వాడి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుందో తెలుసా? మధుని ఎత్తుకుపోవడంలోనే ఉంది. ఎందుకంటే మిగిలిన పనులు చేయాలంటే 100 పనులు చేయాలి. అదే మధుని తీసుకుని వెళ్తే 100 పనులకి ఒక్కటే సొల్యూషన్. అందుకే వాడు పదే అదే చెప్తున్నాడు. అసలు వాడు మధుని ఎత్తుకుపోయే అవకాశం నేను ఇవ్వను. ఒకవేళ నిజంగా మధుని తీసుకొని కనుక వెళ్తే మధుని 2 రోజుల్లో వాడే తిరిగి పంపించేస్తాడు అని దేవాంశ్ నవ్వడంతో వివేక్ కూడా నవ్వుతూ, ఏంటో అన్నయ్య, ఇంత పెద్ద సమస్యల్లో కూడా మనం హాయిగా నవ్వుకోగలుగుతున్నాం అని అన్నాడు. దేవాంశ్ నవ్వుతూనే చిన్నగా తల ఊపి, అన్నింటికీ సొల్యూషన్ ఉంటుంది, మనకు కూడా దొరుకుతుంది అని మాటల్లో పడి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. మధు చక్కగా రెడీ అయ్యి కిందకొచ్చి అనన్య అని పిలవడంతో వస్తున్నా అక్క అని రూమ్లో నుండి చకచకా వచ్చి నేను రెడీ అని అనన్య అనింది. నేను కూడా రెడీ అని మధు అనింది. ఇద్దరినీ చూస్తున్న దుర్గా, ఏంట్రా ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది. అవునత్తయ్య, చిన్న పని, ఒక అరగంటలో వచ్చేస్తాను. భయమేమీ లేదు, నేను మా ఆయనతో చెప్పేశాను. ఇక మీరు కూడా పర్మిషన్ ఇస్తే వెళ్ళడమే తరువాయి అని మధు అబద్ధం చెప్పింది. సరే అలాగే, త్వరగా వెళ్ళిరండి, భోజనం కూడా చేయలేదు కదా అని దుర్గా చెప్పడంతో సరే అత్తయ్య, బాయ్ అని మధు చెప్పింది. అనన్య కూడా బాయ్ అత్తయ్య అని చెప్పి పద అని మధు చేయి పట్టుకొని కదిలింది. ఇద్దరూ వెళ్తూ ఉంటే దుర్గా చిన్న నవ్వుతో ఇద్దరినీ చూసి, అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒక ఇంటి కోడళ్ళు అయ్యేసరికి ఎంత సంతోషంగా ఉన్నారో, కుటుంబాన్ని సంతోషపెట్టడమే కాదు వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉన్నారు అని అనుకుని, ఏమైనా నేను ఒక రకంగా అదృష్టవంతురాల్ని, మంచి కోడళ్ళు దొరికారు అని అనుకుంది. అక్క, బావకి నిజంగానే నువ్వు చెప్పావా అని అనన్య అడగడంతో మధు నాలిక బయటపెట్టి తల అడ్డంగా ఊపి, ఊరికే చుమ్మా అబద్ధం చెప్పేశా, మళ్ళీ కృతి దగ్గరికి వెళ్తానంటే దేవ్ నన్ను ఉరుక్కుంటూ వచ్చి ఒక్కటిస్తాడు అని చెప్పింది. అనన్య నవ్వుతూ, నిజమే, అమ్మో, వివేక్ బావ కూడా ఇంచుమించు అలాగే చేస్తాడు. ఆల్రెడీ లెటర్ విషయంలో నన్ను ఇలాగే బెదిరించాడు, ముందే చెప్పలేదని అని అనన్య చెప్పింది. అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాంలే, ఎలాగో ఆఫీస్కి వెళ్ళారు, ఈవినింగ్ వరకు రారు కాబట్టి మనకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు అని మధు అంటూ ఉండగానే గేట్లో నుండి దేవాంశ్ కార్ వచ్చింది. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే సౌండ్ రావడంతో ఎదురుగా చూసి దేవాంశ్ కార్ చూసి ఇద్దరూ బొమ్మల్లా నిలబడిపోయారు.
కార్ స్లో చేసిన దేవాంశ్ వివేక్ వైపు చూడడంతో, అన్నయ్య, ఈ అక్క చెల్లెళ్ళు ఎక్కడికో కదిలినట్టున్నారు, మొహాలు కూడా తేడాగా ఉన్నాయి అని అన్నాడు. చూడగానే నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది అని దేవాంశ్ కార్ ఆపి, పద వెళ్ళడుగుదాం అని దేవాంశ్ దిగడంతో వివేక్ కూడా దిగాడు. మధు, అనన్య బొమ్మల్లా ఒకరి చేయి ఒకరు పట్టుకొని నిలబడుకొని ఉండడంతో వాళ్ళిద్దరి ఎదురుగా వచ్చి నిలబడి ఎక్కడికి కదిలారు అని దేవాంశ్ అడిగాడు. ఇద్దరూ సైలెంట్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడంతో, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారేంటి అని వివేక్ అన్నాడు. మధు బలవంతంగా ఒక నవ్వు నవ్వుతూ, అదా, భోజనం చేశాం కదా, పొట్ట ఫుల్లుగా ఉంది, వాకింగ్ చేస్తున్నాం అని చెప్పింది. హా, అవునవును, వాకింగ్ చేస్తున్నాం అని అనన్య మరింత పొడి పొడిగా నవ్వుతూ చెప్పింది. దేవాంశ్ వివేక్ మొహమొహాలు చూసుకొని తల అడ్డంగా ఊపుతూ ఇద్దరి వైపు చూసి, నమ్మేలా అనిపించటం లేదే అని దేవాంశ్ అన్నాడు. ఏంటి దేవ్ అలా మాట్లాడుతావు, మధు అంటే నమ్మకం, నమ్మకం అంటే మధు అని అనడంతో, అక్క నేను కూడా అనన్య అంటే నమ్మకం, నమ్మకం అంటే అనన్య అని చెప్పింది. దేవాంశ్ అడుగు ముందుకు వేసి, నిజం చెప్పు అని సీరియస్గా ఫేస్ పెట్టుకొని అడగగానే అనన్య టక్కున మధు చెయ్యి వదిలేసి వివేక్ పక్కకి వెళ్ళి నిలబడింది. వివేక్ అనన్య వైపు తిరిగి, నిజం చెప్పు అని అనగానే, అయ్యో కొడవలే, ఇలా ఇరుక్కుపోయామేంటి, ఇప్పుడు కనుక ఆ కృతి దగ్గరకని చెప్తే ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నందుకు తరుముకుంటారేమో అని తలగొక్కుంటూ, నాకు వాకింగ్ చేసి చేసి అన్నమంతా అరిగిపోయింది, నాకు బాగా ఆకలిగా ఉంది, త్వరగా వచ్చేయి బావా, నేను వడ్డిస్తాను అని మధు వైపు చూసి, అక్క బాయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏయ్ అనన్య అని మధు అరుస్తూ దేవాంశ్ చూపులు చూసి సైలెంట్ అయిపోవడంతో వివేక్ దేవాంశ్ వైపు చూసి, అన్నయ్య కన్ఫర్మ్ ఏదో తేడా కొట్టేస్తుంది, కనుక్కో అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మధు దేవాంశ్ వైపు చూసి రెప్పలు రెపరెపలాడిస్తూ చూసి, దేవ్ అన్నం టైం అయింది కదా, ఆకలిస్తుంది, తొందరగా వచ్చి అని తన చీర కుచ్చిళ్ళు పట్టుకొని వెళ్ళబోతుంటే దేవాంశ్ తన చెయ్యి పట్టుకున్నాడు. మధు వెనక్కి తిరగడంతో, ఓయ్ అబద్ధాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు అని దేవ్ అడిగాడు. మధు మొహం అమాయకంగా పెట్టుకొని, అబద్ధాలా అంటే ఏంటి దేవ్ అని అడిగింది. ఇది కొంచెం ఓవర్గా లేదు అని దేవాంశ్ అన్నాడు. నిజం దేవ్, అబద్ధాలంటే ఏంటో నాకు అస్సలు తెలియదు, ప్రామిస్, నువ్వు త్వరగా వచ్చేయి అని చేతిని గట్టిగా విదిలించుకొని ఉరుక్కుంటూ లోపలికి వెళ్ళింది. ఏదో చేయబోయింది, కరెక్ట్ టైంకి మేము వచ్చేసాం, ఇదే జరిగింది. అక్క చెల్లెళ్ళు సైలెంట్గా ఉండలేరు, తింగరితనానికి బ్రాండ్ అంబాసిడర్లు ప్రెసిడెంట్లు వీళ్ళే అవుతారు అని అనుకొని దేవాంశ్ లోపలికి వెళ్ళాడు. వివేక్ కూర్చొని ఉండగా దేవాంశ్ కూడా అప్పుడే లోపల అడుగు పెట్టడం చూసిన దుర్గా, ఓ ఇద్దరూ కలిసి వచ్చారా, అందుకేనా మధు అనన్య వచ్చేశారు, ఇప్పుడే అలా బయటికి వెళ్ళాలనుకున్నారు, మీరు వచ్చేశారు అని అనగానే రూమ్ వైపు వెళ్ళబోతున్న మధు అడుగు, డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళబోతున్న అనన్య అడుగు ఆగిపోవడమే కాకుండా ఒకరినొకరు వెనక్కి తిరిగి మొహమొహాలు చూసుకొని మనిద్దరం అవుట్ అని సైగ చేసుకున్నారు. అత్తయ్య మళ్ళీ మాట్లాడుకోవచ్చు, వాళ్ళు అసలే లేట్గా వచ్చారు కదా, వివేక్ బావా భోజనం పెట్టనా అని అమాయకంగా అనన్య అనింది. నిజమే, మీరు కూడా ఇంకా తినలేదు కదా, నలుగురు ఒకేసారి తినేసేయండి అని దుర్గా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈసారి మధు తన తల కొట్టుకొని, ఇప్పుడు నిజంగా నన్ను మిద్ది మీదకు తీసుకెళ్ళి కిందికి తోసేయడం ఖాయం అని అనుకుంది. దేవాంశ్ లేచి, వివేక్ నేను మధుతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఉంది, అది ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, నువ్వు కూడా ఈలోపు ఫ్రెష్ అయి భోజనం చేద్దాం అని చెప్పి వెళ్ళి మధు భుజం చుట్టూ చేవేసి, పద నీతో మాట్లాడాలి అని అన్నాడు. వివేక్ లేచి, ఏంటి అక్కడే ఆగిపోయావు, నీతో కూడా నేను మాట్లాడాల్సింది చాలా ఉంది, మళ్ళీ తినొచ్చు అని వివేక్ అనన్య దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళాక అనన్య మొహమాటంగా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వడంతో, ఎక్కడికమ్మా బయలుదేరావు, చెప్పు ఎక్కడికి, తినకుండానే తిన్నట్టుగా వాకింగ్ చేశావు, కడుపులో పేగులు అరిగిపోవాలనా, అవే నీకు బాగా ఫుల్గా అనిపించాయా అని వివేక్ వెటకారంగా అన్నాడు. అనన్య పిచ్చిగా ఒక నవ్వు నవ్వి తన నడుం దగ్గర దోపుకున్న లెటర్స్ని బయటికి తీసి వివేక్ వైపు చూపిస్తూ రెప్పలు రెప్పరెప్పలాడిచ్చింది. ఏంటివి అని వివేక్ అనడంతో, ఉత్తరాలు అని అనన్య గుసగుసగా చెప్పింది. నేనింకా చిత్తు కాగితాలు అనుకున్నాలే అని వివేక్ అనడంతో, కాదు ఉత్తరాలే అని అనన్య క్యూట్గా చెప్పింది.
అదంతా కాదు, అక్క చెల్లెలిద్దరూ ఎక్కడికి బయలుదేరారు అది చెప్పు. అరే, ఎంత అడిగినా మాట దాటేశారు కానీ ఏమైనా చెప్పారా? పైగా మా అమ్మ పర్మిషన్ తీసుకొని బయలుదేరారు. ఎవరైనా మిట్ట మధ్యాహ్నం వాకింగ్ చేస్తారా? మట్టి బుర్ర, పైగా ఇలా రెడీ అయ్యి అని వివేక్ అన్నాడు. అనన్య నాలుక బయటపెట్టి మరోసారి నవ్వేస్తూ, అంటే అక్క చెప్పింది లెటర్స్ రాస్తుంది రంజిత్ కాదు కృతి అని. అందుకే తనని కలిసి నా పగ ప్రతీకారం తీర్చుకుందామని బయలుదేరాను. అంతలో మీరు వచ్చేశారు. ఈరోజు రాకుండా ఉంటే భలే ఉండేది అని అంటూ వెంటనే నాలుగు ఖర్చుకొని, అంటే కొంచెం లేటుగా వచ్చి ఉంటే బాగుండేది అని అనింది. వివేక్ నోటి మీద చెయ్యడ్డు పెట్టుకొని, నువ్వు దాన్ని కలవడానికి మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వకుండా చాలనుకున్నావా? వామ్మో వామ్మో, అయినా నువ్వు వెళ్ళి ఏం పగా ప్రతీకారం తీర్చుకోవాలి అని అడిగాడు. మరి రంజిత్ లాగా లెటర్లు రాసింది పంది మొహంది, నాకు ఛాలెంజ్ ఇస్తాననింది. ఒకవేళ అది ఏదైనా ఇచ్చి అది నేను చేస్తూ ఇబ్బంది పడిపోయి ఉంటే, నాకేదైనా అయి ఉంటే, నా మీద ప్రాణాలు పెట్టుకున్న నువ్వు పిచ్చివాడివైపోతావు. లేదంటే ఇంకా ఏమైనా అయిపోతే అప్పుడు నేనేం చేయాలి? అందుకే దాన్ని వెళ్ళి కలవాలి అనుకున్నాను. పైగా ముందు రోజు కృతి చేసిన ఓవర్ యాక్షన్ అంతా నాకు అక్క చెప్పింది. అదంతా విన్న తర్వాత అదంటే నాకు అసహ్యం పుట్టింది. వెళ్ళి దానికి కడుపులో డిష్ అని ఒక్కటి ఇవ్వాలనిపించింది. కానీ మీరు వచ్చేశారు అని అప్పటి వరకు హుషారుగా మాట్లాడిన అనన్య తర్వాత నీరుగారిపోయింది. నీ దగ్గర అంత బలం ఉందా? అయితే నీతో జాగ్రత్తగా ఉండాలంటావు అని అనన్య బుగ్గలు పట్టుకొని అనడంతో అనన్య మాట్లాడకుండా తల అడ్డంగా ఊపి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, నిన్నెందుకు కొడతాను, నువ్వు మంచోడివి కదా అని అనింది. వివేక్ తన బుగ్గలు వదిలి నవ్వుతూ, ఇంట్లో నుండి కదలకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి పిచ్చి వేషాలు వేస్తున్నారా అని అడిగాడు. అయ్యో, అవి పిచ్చి వేషాలు కాదు, మంచి వేషాలు అని తనను తాను సమర్థించుకుంటూ, నీకేం తెలియదు, నువ్వు మంచోడివి, కానీ అప్పుడప్పుడు నీ మంచితనం అస్సలు పనికిరాదు, నాలాగే ఉండాలి, నేను చేసేది కరెక్ట్ తెలుసా అని అనన్య చెప్పడంతో, అవునా అని వివేక్ అన్నాడు. అనన్య తల ఊపి నిజం అని అనింది. సరే అయితే నేను నిన్ను ఫాలో అవుతాను, కానీ ఇప్పుడు కాదు బంగారం. రంజిత్ చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు గుట్టుగా ఇంట్లో ఉండు. అసలే ప్రేమించక ఒక తింగర్ దాన్ని ప్రేమించాను, దాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వేంటంటే తగుదనమ్మా అని అన్నింటిలో దూరిపోయి నీకు ఏదైనా చేసుకున్నావంటే అప్పుడు నేను నిజంగా పిచ్చోడినైపోతాను. అర్థమవుతుందా నీకు అని ఎంతో దిగులుగా చెప్పడంతో అనన్య ఆలోచిస్తూ, అంతేనంటావా? అయితే వెళ్ళకూడదా? ఒక్కసారి కూడా వెళ్ళకూడదా అని అడిగింది. ఆరోసారి కూడా వెళ్ళకూడదు, ఓకేనా అని వివేక్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? కొంచెం ఫన్గా నార్మల్గా వెళ్ళిపోయింది కదా, వచ్చేసింది మంచిగా ఎండింగ్కి వచ్చేస్తుంది. సో ఇంకా ఎండింగ్ క్లారిటీ వచ్చింది కదా, రంజిత్ బయటికి రావడం ఇంకా చిన్న ఒక ఇది జరుగుతుంది, అంతే ఎండ్ అయిపోతుంది సీరియల్. ఎందుకో నాకు కూడా ఎండింగ్కి వచ్చేసరికి అన్నీ అంటే సీక్రెట్స్ మొత్తం రివీల్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. సో ఆబ్వియస్లీ అది ఎవరికైనా జరిగేదే. సో అందుకే ఎండింగ్కి వచ్చేసిందని చెప్పాను. సో మంచి పీక్ టైంలో ఉన్నప్పుడే ఎండ్ చేసేయాలి సీరియల్ని, అప్పుడే మనకి దానికి మంచి నేమ్ ఉంటుంది. సో అదనమాట ముచ్చట. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా 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 మంచిగా అనిపించాయి. అందరూ వర్స్ట్ కమెంట్స్ని అసలు పట్టించుకోవద్దు అన్నారు. అవును, బట్ ఆ టైంలో వీక్ అయిపోతాను, వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్. ఏం డబ్బా ఇంత కష్టపడి రాసిన దానికి విలువ లేకుండా పోతుంది అని ఒక చిన్న ఇది వచ్చేస్తుంది అనమాట, మాట్లాడేస్తా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నా, ముచ్చట్లలో అన్నీ మాట్లాడేసిన తర్వాత కాసేపు అయ్యాక నేను రిలాక్స్ అయ్యాక మాట్లాడి ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి పోతుంది కదా. సో ఆ ముచ్చట్లని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా ముచ్చట్లు చెప్తున్నా. ఇవాళ అట్లా కాకుండా ఫస్ట్ టైం మాట్లాడేసాను, పెట్టేశాను అనమాట. ఇకపోతే అప్డేట్ తొందరగా ఇచ్చానన్నాను కదా, సో సారీ లేట్ చేశాను కదా. యాక్చువల్లీ 1 o'clockకి ఇవ్వాలి, నేను పబ్లిష్ చేయకుండా అంతా ప్రాసెస్ చేసి ఆ బటన్ ప్రెస్ చేయకుండా పడుకుండిపోయానమాట. సో దానివల్ల గజిబిజి అయిపోయి లేట్గా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వెంకట్ అండ్ మంజు వల్ల పూజకి ఇంకా మంచి జరుగుతుంది అని అన్నారు. ఆఫ్ కోర్స్ మంజు ఏంటో వెంకట్ ఏంటో మాటలను బట్టి మీకు అర్థమైంది కదా. ఇంట్లో వాళ్ళు చూపించే కేరింగ్ని బట్టే ఒక పర్సన్ ఎలాంటి వారని మనకు అర్థమైపోతుంది. సో ఆబ్వియస్లీ ఇకపోతే అంతే కమెంట్స్.
ఎక్కువ స్టోరీ బాగుందని వచ్చింది, ఇంకేమీ రాలేదు. ఎక్కువ మంజు వెంకట్ గురించి, పూజ తొందరగా రేవంత్కి కనెక్ట్ అయితే బాగుంటుందని వచ్చింది. సో తప్పకుండా స్టోరీ అయితే ఓవర్ స్లో నరేషన్ అయితే ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. ఎట్ ఎ టైం ఫాస్ట్గా కూడా రన్ అవుతుంది. సో డోంట్ వరీ అనమాట. ఇక అంతే ముచ్చట్లు. మనం రేపొద్దున్నే సంజు అండ్ మైరాతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.